గత కేసీఆర్ ప్రభుత్వం 58 జీవో కింద 120 గజాల వరకు స్థలం ఎవరైతే ఉంటుందో పేదలు వేసుకున్నటువంటి ఇళ్లకు మొత్తం మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మహబూబాబాద్ పట్టణంలో సుమారుగా 33,000 మందికి పైగా మా ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకోక ఆ దరఖాస్తులను ప్రభుత్వము రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత కొంతమందికి సుమారుగా ఒక 30% పట్టాలు ఇచ్చి 70% పట్టాలు ఇప్పటికీ ఇవ్వకుండా దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పట్టాలు లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి ప్రజాపాలన ద్వారా చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు ఏవైతున్నాయో 6 పథకాలకు పేద ప్రజలు అనర్హులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మహబూబాబాద్లో కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ 6 పథకాలు అమలు కావాలంటే ఇంటి నెంబర్ కావాలంటున్నారు. ఇవాళ ఉచిత కరెంటు కావాలన్నా ఇవాళ ఇంటి నెంబర్ కావాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వెంటనే 58 జీవోలు సర్వే చేసినటువంటి పేదల ఇళ్లకు ఏదైతే మీరు సర్వే చేశారో ఆ సర్వే చేసిన ఇళ్లకు వెంటనే పట్టా ఇవ్వాలని చెప్పేసి ఇంటి నెంబర్లు కేటాయించాలని, ఆయా కాలనీలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ప్రధానంగా కరెంటు నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నటువంటి ప్రకారంగా ఇవాళ కేసీఆర్ పట్టా ఫోటో ఉందని చెప్పేసి మీరు ఆఫ్ చేసినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని ఇచ్చారు, కొన్నిటిని ఆపారు. కాబట్టి వాటిని తక్షణమే మీరు రేవంత్ రెడ్డి ఫోటో పెడతారా లేక బట్టి విక్రమార్క ఫోటో పెడతారా, ఎవరి ఫోటో పెడతారో తెలియదు. కానీ వెంటనే పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆ పట్టాలు ఇచ్చి ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేనలా దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.